అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకా కొంచెం ఫోన్ పైకి లేక గట్లా రైట్. నమస్తే, నా పేరు నర్మద అండి. ఇక్కడ ఆదిముల్ల శ్రీహరి మా కొడుకు అవుతాడు. వాళ్ళ ఇంట్లో పూసింది. ఇది మే నెలలో పూస్తుందండి. ఇది బ్రహ్మ కమలం అని అంటారు. దీన్ని బ్రహ్మదేవుడిని దర్శనం చేసుకున్నంతగా భావిస్తున్నాము. ఇది చాలా అరుదైన పుష్పం. దీన్ని పుస్తకాల్లో తప్ప ఎక్కడ చూడలేదు. ఇది స్వయంగా చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ దర్శించుకోవాలి, అందరికీ అందుబాటులో ఉందని చెప్తున్నాము. ఇది బుధవారపేట నిర్మల్లో. ఇది చాలా మంచి అందమైన పుష్పము. దీన్ని పూజలు చేశాము, హారతులు ఇచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దర్శించుకున్నందుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నమస్తే అండి, నా పేరు రజిత అండి. ఆదిముల్ల శ్రీహరి అని చెప్పేసి మా పైనండి బావ కొడుకు. వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం పూసిందని చెప్పగానే చాలా దూరం నుంచి వచ్చినామండి చూడ్డానికి. అందరం చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి పూజ చేసినాము, హారతి ఇచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. అది బ్రహ్మతో పోలుస్తారు కాబట్టి, బ్రహ్మస్వరూపం కాబట్టి కమలాన్ని చూడడానికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది కూడా. ఇది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. కాకపోతే ఒక నెల ముందు మాత్రం మొగ్గ దొడుగుతుంది, తర్వాత పువ్వుగా వికసిస్తుంది. ఎక్కడనో పేపర్లలో చూడడం, వార్తలలో చూడడం, బుక్స్లో చదవడం తప్ప ఇంతవరకు ఎక్కడ చూడలేదు. టీవీకే కావచ్చు అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది మా అబ్బాయి గారి ఇంట్లో పూసినందుకు చాలా 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 సంతోషంగా ఉందండి. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలియజేసినామండి. పూజలు చేసినాం, హారతి ఇచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. సెల్ఫీ కూడా దిగడం కూడా జరిగిందండి. అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉందండి. చాలా అరుదుగా పూసే పుష్పం కాబట్టి మే పుష్పం అంటారు, బ్రహ్మకమలం అంటారు. ఆ బ్రహ్మతో పూలుస్తారు కాబట్టి బ్రహ్మకమలం అంటుంటారు. చాలా సంతోషంగా ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.